ప్రభుత్వం రైతులు కల్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే కార్మికుల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో చెప్పిన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్మికుల్ని అనదొక్కే పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇకనైనా వాళ్ళు ఈ కార్మికుల కోసం పాటుపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భం కోరుకుంటున్నాం. ఈ ఉదయగిరి నియోజకవర్గంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూమి రికార్డులన్నీ కూడా గతంలో మేము వచ్చి ఇదే విధంగా సమావేశం ఏర్పాటు చేసుకొని మొత్తం రెవెన్యూ భూముల రికార్డులంతా కూడా ఇప్పుడు ఉండబడ్డ ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి భూమి లేని నిరుపేదలందరికీ భూమి ఇవ్వాలా. అదేవిధంగా గత ఎన్నికల్లో పంచాయతీ పరిధిలో 18 అంకణాలు ఇచ్చి 4 లక్షలతో ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా ఆ వాగ్దానాన్ని మేము నెరవేరుస్తామని చెప్పారు. అది కూడా మీరు చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పాము. మొత్తం కూడా అర్జీలు ఇచ్చాము. ఆ రోజు వెంటనే పరిశీలన చేసి అందరికీ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు. కానీ ఎంఆర్ఓ గారు ఈరోజు కూటమి నాయకులకి అదేవిధంగా ఆయనకి కోటేశ్వరులుగా వాళ్ళు లంచాలు తీసుకుని ఈరోజు ఇక్కడ పేదోళ్ళకి పని చేయకుండా ఉన్నాడనేది కూడా మాకు అందరికీ తెలిసింది. గతంలో ఇదే ఎంఆర్ఓ గారు నెల్లూరు జిల్లాలో అనేక మండలాల్లో పనిచేసిన పరిస్థితి ఉంది. ఆయనకు కూడా మా విషయాలు తెలుసు. ఆయన అనేక సార్లు నిలదీసిన పరిస్థితి మాది ఉంది. మేము ఎవరనేది కూడా తెలుసు. అయినా ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఈ కమ్యూనిస్టులు వచ్చి ఈ మమ్మల్ని ఏం చేయగలుగుతారని చెప్పేసి ఆయన ఒక ధీమాతో ఈ కూటమి వాళ్ళు అండదండలతో ఈరోజు నిరుపేదల్ని కార్మికుల్ని అనదొక్కాలని చూస్తున్నాడు.